హాయ్ వర్స్ ఈ వీడియోలో ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది. సో కొత్త రేషన్ కార్డులు ఎవరికి ఇవ్వబోతున్నారు, పాత రేషన్ కార్డులు అయితే ఎందుకు రద్దు చేయబోతున్నారు, రేపటి నుంచి అమలు ఈ డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. కొత్త రేషన్ కార్డుకి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలో కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసిన ప్రతి ఒక్కరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులకి శ్రీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చిన కార్డులు ఉన్నాయి కదా, సో ఆ కార్డులు మార్పిడి అయితే చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో అంతకుముందు చంద్రబాబు గారు ఇచ్చిన రేషన్ కార్డులని వాటిని లోగోలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చేంజెస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రేషన్ కార్డులను రద్దు చేస్తూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు మనకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారికి జారీ చేస్తూ, అదేవిధంగా అనర్హులుగా ఉండి ఎవరైతే రేషన్ కార్డు పొందారో వారందరికి తొలగింపు చేస్తూ కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని భావించడం జరుగుతుంది. సో కొత్త రేషన్ కార్డు ఇచ్చేటప్పుడు వారి యొక్క అర్హతలు అన్నీ చెక్ చేయడం జరుగుతుంది. ఇంకా నుంచి కొత్త రేషన్ కార్డులపై చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఈ కొత్త రేషన్ కార్డులు 2 రోజుల్లో జారీ ప్రక్రియకి మొదలవడం జరుగుతుంది. కొత్త రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్నో లబ్ధి పథకాలు అయితే ఏపీలో మనకి నోచుకోనుంది. అందులో భాగంగా రైతులకి 20,000, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు, ప్రతి మహిళకి ఇంట్లో పిల్లోడు చదువుకుంటే 15,000, అదేవిధంగా నిరుద్యోగులకి 3,000, అదేవిధంగా ప్రతి మహిళకి 1,500, అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ మనకి ఏపీలో పథకాలకి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా నెక్స్ట్ ఇటువంటి ఎన్నో పథకాలు పొందాలంటే అక్కడ రేషన్ కార్డు అయితే ముఖ్యం కానుంది. కాబట్టి ప్రతి ఒక్కరు రేషన్ కార్డ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి గతంలో రేషన్ కార్డ్స్ అయితే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన తీరుకి ఈసారికి చాలా చేంజెస్ అయితే రావడం జరుగుతుంది. గతంలో ఇచ్చిన రేషన్ కార్డ్స్ అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈసారి ఇచ్చే రేషన్ కార్డులు చాలా స్పష్టంగా ఇవ్వాలి, అంటే ఎటువంటి తప్పులు లేకుండా, అదేవిధంగా ప్రతి ఒక్కరికి అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డ్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ రేషన్ కార్డు అనేది ప్రామాణికం కానుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. కొత్త రేషన్ కార్డుల అమలుకి అయితే రాబోతుంది. ఒకవేళ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేటు, అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. నెక్స్ట్ ఆధార్ కార్డు, ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది కలిసి రేషన్ కార్డు తీసుకుంటారో అంతమంది రేషన్ కార్డు, అదేవిధంగా ఆ ఫ్యామిలీ మెంబర్ ఎవరైతే హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉంటారో 10,000 నుంచి 15,000 కంటే ఎక్కువ, 12,000 కంటే ఎక్కువ ఇన్కమ్ ఉండకూడదు అది ఈ నెలకి. అట్లా మనకి చూసుకొని కొత్త రేషన్ కార్డ్స్కి అప్లై అయితే చేసుకోవాలి. ఇది న్యూస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.